నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనచత్వారింశః సర్గః. ఏవమస్మి తదా ముక్తః కథంచిత్తేన సంయుగే ఇదానీమపి యద్వృత్తం తచ్ఛృణుష్వ నిరుత్తరం. మారీచుడు రావణాసురుడికి ఎంతో గొప్పగా బోధించాడు, ఎన్నో విషయాలు ఉపదేశించాడు. రావణాసురుడేమో మరి రాముని యొక్క భార్య సీతాదేవిని అపహరించాలి అని, అందుకు తనకు సహాయం చేయమని చెప్పి మారీచుడిని అడగటానికి వచ్చాడు. మరి తన అనుభవజ్ఞానంతో కూడిన రాముని యొక్క పరాక్రమములన్నీ తెలిసినటువంటి వాడు అయినా రాముని యొక్క గొప్పతనమును ఆయన యొక్క పరాక్రమాన్ని కూడా ప్రతిపాదించి పరస్త్రీలను గనక కామించినట్లయితే ఏ విధంగా నశించిపోతారు అనే విషయాన్ని కూడా చెప్పి, నీతో పాటు నీ వారిని, నీ నగరమును, నీ రాజ్యమును కూడా నశింపజేసుకోబోతున్నావు రావణ, కావున సీతాదేవిని అపహరించవద్దు అని రాముడు చిన్నతనంలో ఉన్నప్పుడే ఎంత పరాక్రమాన్ని చూపించాడనే విషయాన్ని కూడా తెలియజేసి మరీ చెప్పాడు. చెబితే రావణాసురుడికి అనిపిస్తుంది, ఆ చిన్నతనంలో ఏ బాధ్యతలు లేనటువంటి సందర్భంలో మరి రెచ్చిపోయి కాస్త యుద్ధం చేస్తారు, కానీ పెళ్ళైతే కాస్త ఆ ఊపు తగ్గుతుంది అంటారు కదా. అంటే బాధ్యత పెరగటం వల్ల గొడవలకు వెళ్ళడం కానీ, పోట్లాట్లు వెంటనే వెళ్ళడం కానీ ఇలా చేయకుండా ఉంటారు కదా. కావున మరి వివాహమైన తర్వాత, పెద్దవాడైన తర్వాత ఆ చిన్నతనంలో ఆ ఉన్నటువంటి ఆ వేగము అది కొంత తగ్గవచ్చు కదా. అందులో భార్యతో ఉన్నప్పుడు ఎవరు కూడా వెంటనే యుద్ధం చేయడానికి తలబడటానికి ఆలోచిస్తారు. అయితే మరి 14,000 మంది అక్కడికి వెళితే వాళ్ళందరినీ కూడా 72 నిమిషాలలో 3 గడియలలో వాళ్ళందరినీ వధించేశాడు కదా రాముడు అని. అంటే ఆ 14 మందిది ఒక ఎత్తు, మరి నాతో విరోధం పెట్టుకోవటం మరొక ఎత్తు. అప్పుడు ఆ బాల్యంలో ఉన్నప్పుడు విశ్వామిత్ర యాగ సంరక్షణ చేసేటప్పుడు నీతో యుద్ధం చేసి నిన్ను ఓడించడం అనేది ఒక ఎత్తు, నన్ను ఈ సందర్భంలో పెద్దవాడై వివాహమైన తర్వాత కూడా నన్ను ఎదుర్కోవడం అనేది అంత సామాన్యమైనటువంటి పని కాదు. అంతెందుకు, ఆ రాముడు అప్పట్లో నిన్ను ఆ బాణప్రయోగంతో అలా కొట్టాడు, కానీ ఇప్పుడు నువ్వు వెళితే నిన్ను ఆ విధంగా కొట్టగలడా? అప్పుడు ఉన్నంతటి ఆ చిన్నతనంలో ఉన్నటువంటి కౌమారంలో ఉన్నటువంటి ఆ వేగము ఇప్పుడు వివాహమైన తర్వాత భార్యతో ఉన్నటువంటి వాడికి అంతటి వేగం ఉంటుందా? అప్పుడు భయపడ్డావు, కానీ ఇప్పుడు ఆ విధంగా ఏమీ ఉండదులే అని రావణుడు అనుకుంటున్నాడని, అలా అంటాడని చెప్పి మారీచుడు మరో విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. సహజంగా అందరం అనుకుంటాం, మారీచుడు ఆ విశ్వామిత్ర యాగ సంరక్షణ సమయంలో రాముడి చేతిలో ఈ విధంగా కొట్టబడి సముద్రంలో పడ్డాడు. ఆ తర్వాత మరలా రావణాసురుడి చేత ప్రేరేపించబడి మాయా లేడిలాగా వచ్చి రాముడి చేతిలో హతుడయ్యాడు. ఈ విధంగా 2 సార్లు మారీచుడు రాముడు కూడా కలిశారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కేవలం ఈ 2 సార్లే కాదు, 3 సార్లు మారీచుడు రాముడితోటి కలిశాడు. ఎక్కడ అంటే ఆ విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. రాముడు విశ్వామిత్ర యాగ సంరక్షణ చేయడానికి వచ్చినప్పుడు ఆ మానవాస్త్రంతో కొడితే సముద్రంలో పడి మరి ఈ దండకారణ్యంలోకి మరలా తేరుకుని చాలా కాలానికి తేరుకుని లంకానగరానికి వచ్చి మరలా ఈ దండకారణ్యంలో విహరించేటటువంటి సందర్భంలో కూడా రాముడితోటి కలవటం అనేది, అంటే రాముడు తారసపడటము, రాముడి యొక్క ధనుర్విద్యా పాఠవాన్ని చవి చూడటం అనేది జరిగింది అనే విషయాన్ని మారీచుడు తెలియజేస్తున్నాడు. అది ఎలాగనేది చూడండి, మనకి ఈ సర్గలో ఉంటుంది. ఇలాగా రావణ తదా ఏవం సంయుగే తేన కథంచిత్ ముక్త అస్మి.
రావణ, ఆనాడు ఆ సిద్ధాశ్రమం దగ్గర రాముడి చేతిలో ఆ విశ్వామిత్ర యాగ సంరక్షణ చేసే సందర్భంలో రాముడు ప్రయోగించినటువంటి బాణం వల్ల కేవలం కొట్టబడి దూరంగా పడివేయబడ్డాను తప్ప ప్రాణాలు కోల్పోలేదు. అలాగ రాముడి యొక్క బాణము నుండి తప్పించుకోగలిగాను, అంటే ప్రాణములు కాపాడుకున్నాను. అయితే అప్పుడే కాదు, రాముడిలో ఉన్నటువంటి వాడి వేడి వేగము, ఆ పరాక్రమము ఆ కౌమారావస్థలోనే కాదు, ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అప్పుడు ఇంకా దివ్యాస్త్రాలన్నీ కూడా రాముడి దగ్గర లేవు, కానీ ఇప్పుడు దివ్యాస్త్రాలన్నీ కూడా రాముడి దగ్గర ఉన్నాయి. మరింత గొప్పగా రాముడు యుద్ధం చేయగలడు, మరింత గొప్పగా బాణముల చేత ఎవరినైనా సరే కొట్టగలడు. ఆ విషయం నీకెలా తెలుసు అని అంటావా? అలా రాముడు ఈ మధ్య కూడా రాముని యొక్క శరాఘాతము పడబోయి ఆ శరాఘాతము నుండి తప్పించుకుని ఇలాగా ఈ ఆశ్రమంలో బ్రతుకుతున్నటువంటి వాడిని నేను. కావున రాముడికి ఆ కౌమారావస్థలో బాల్యంలో ఉన్నటువంటి ఆ వాడి వేడి వేగము ధనుర్విద్యా పాఠవం ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు మరింతగా పెరిగాయి. అది నేను ఈ మధ్యనే చవిచూచాను కూడా అని చెప్పి అంటూ, యద్వృత్తం తత్ నిరుత్తరం శృణుష్వ. ఇదానీమపి, ఈ మధ్య కూడా రాముడి విషయంలో నాకు జరిగినటువంటి ఒక ఇతివృత్తాన్ని నేను చెబుతాను, జరిగినటువంటి సన్నివేశాన్ని చెబుతాను. శృణుష్వ, జాగ్రత్తగా నిరుత్తరం శృణుష్వ, మధ్యలో మాట్లాడకుండా నేను చెప్పే వాటిని జాగ్రత్తగా విను. ఇది విన్న తర్వాత రాముడి యొక్క పరాక్రమం ఏమిటో నీకు తెలుస్తుంది అని అంటూ, ఇంకా దండకారణ్యంలో రాముడు అరణ్యవాసం ప్రారంభమైన తర్వాత, రాముడు దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత మారీచుడికి జరిగినటువంటి ఆ రామబాణము యొక్క ప్రభావాన్ని మారీచుడి ఈ విధంగా తెలియజేస్తూ, రాక్షసాభ్యాం అహం ద్వాభ్యాం అనిర్విణ్ణస్తథా కృతః సఖితో మృగరూపాభ్యాం ప్రవిష్టో దండకావనం. ఇంకా తథాకృతః, రామబాణమునకు ప్రాణం పోకుండా దూరంగా పడి ప్రాణాలు కాపాడుకుని మరలా తిరిగి వచ్చినటువంటి నేను అనిర్విణ్ణ, అప్పటికి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా, అప్పటికి ఇంకా వైరాగ్యాన్ని పొందకుండా, అంత దెబ్బతిన తర్వాత ఎవరికైనా వైరాగ్యం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయినప్పటికీ కూడా మరి బుద్ధి సరిగ్గా పనిచేయక అప్పటికి కూడా నాకు వైరాగ్యం కలుగక, అహం మృగరూపాభ్యాం ద్వాభ్యాం రాక్షసాభ్యాం, ఇంకా నేను ఈ దండకారణ్యానికి వచ్చి మృగరూపంలో లేడి రూపంలో తిరుగుతున్నటువంటి ఇద్దరు రాక్షసులతోటి నేను కూడా చేరి ఆ మృగరూపాన్ని, జింక రూపాన్ని ధరించినటువంటి వాడిని, పెద్ద పెద్ద కొమ్ములు, భయంకరమైనటువంటి కన్నులు, మెరిసేటటువంటి నాలుక, కోరలు, వీటన్నిటితో కూడినటువంటి వాడిని ఈ దండకారణ్యంలో తిరుగుతూ ఉన్నాను. ఎందుకలా రాక్షసులతోటి మృగరూపంలో తిరుగుతున్నాడనేది చెబుతూ, దీప్తజిహ్వో మహాకాయః తీక్ష్ణదంష్ట్రో మహాబలః వ్యచరం దండకారణ్యే మాంసభక్షో మహామృగః. సహజంగా జింకలు, లేళ్ళు ఇవి గడ్డిని, ఆకులు, అలములు తింటాయి తప్ప మాంసాన్ని భక్షించవు. పైగా ఈ జింకలు, లేళ్ళు దగ్గరికి వస్తూ ఉంటే మహర్షులైనా ఎవరైనా సరే పాపం సాధు జంతువులు ఏమీ చెయ్యవు అని చెప్పి వాటికి గడ్డిని అందిస్తూ, వాటిని పోషించడానికి వాటిని నిమురుతూ ఆనందిస్తూ ఉంటారు. మరి అటువంటి జింక రూపములను ధరించినటువంటి వారై, అంటే మరో ఇద్దరు రాక్షసులతో కూడి ఈ మారీచుడు జింక రూపాలను ధరించి, దీప్తజిహ్వః, ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి నాలుకతోటి, మహాకాయః, పెద్ద దేహంతో, అంటే బాగా బలిసినటువంటి జింకలాగా బాగా పెద్ద దేహంతో, తీక్ష్ణదంష్ట్రః, ఆ తీక్ష్ణమైనటువంటి వాడి అయినటువంటి పదునైనటువంటి దంతములతోటి, కోరలతోటి, మహాబలః, గొప్ప బలం కలిగినటువంటి వాడిని, మాంసభక్షః, మాంసాన్ని భక్షించేటటువంటి మహామృగః, పెద్ద జింకగా మారి దండకారణ్యం వ్యచరం, ఈ దండకారణ్యంలో తిరుగుతూ ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ దీప్తజిహ్వుడు, మహాకాయుడు,
తీక్ష్ణదంష్టుడు అని ఈ విషయాల ద్వారా సాధువుగా ఉండేటటువంటి జింక రూపాన్ని ధరించినప్పటికీ స్వతసిద్ధమైనటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో ఆ స్వభావాన్ని విడవకుండా పెద్ద నాలుకతోటి పదునైనటువంటి దంతములతోటి ఇలాగా మాంసాహారాన్ని భక్షిస్తూ వచ్చినటువంటి వారిని చంపి తింటూ జీవిస్తున్నాడు అనే విషయం చెబుతున్నాడు. అంటే దూరం నుంచి చూచినటువంటి వారికి జింకలా అనిపించినా దగ్గరికి వచ్చేలోపు వారి మీద దాడి చేసి వారిని చంపి తినేస్తున్నాడు అనమాట. ఈ విధంగా ఇద్దరు రాక్షసులతో కలిసి ఇలాగ ఈ దండకారణ్యంలో నేను తిరుగుతూ ఉన్నాను. అప్పుడు అగ్నిహోత్రేషు తీర్థేషు చైత్య వృక్షేషు రావణ అత్యంత ఘోరో వ్యచరం తాపసాన్ సంప్రదర్శయన్. అలాగా ఇద్దరు రాక్షసులతో కలిసి జింక రూపంలో తిరుగుతున్నటువంటి నేను, ఓ రావణ, అగ్నిహోత్రేషు తీర్థేషు, యజ్ఞయాగాదులు, ఆశ్రమములు, కుటీరములు, అగ్నిహోత్రములు చేసేటటువంటి ప్రదేశాల్లో, తీర్థేషు అలాగే స్నాన సంధ్యావందనాలు చేస్తూ ఉన్నటువంటి ఆ నదీ తీరములు ఏవైతే ఉంటాయో, మహర్షులు స్నానము సంధ్యావందనం చేయడానికి వచ్చేటటువంటి నదీ తీరములు, అక్కడ అటువంటి పవిత్రమైనటువంటి నదీ తీరములలో తిరుగుతూ చైత్య వృక్షేషు అంటే అశ్వత్థ వృక్షము మొదలైనటువంటి, అలాగే ఆ మర్రి చెట్టు, అశ్వత్థ వృక్షము, రావి చెట్టు మొదలైనటువంటి వృక్షాలు ఏవైతే ఉంటాయో, మునులు కూర్చుని తపస్సు చేసుకునేటువంటి దేవతా వృక్షముల వంటివి, ఆ వృక్షముల దగ్గర సంచరిస్తూ అత్యంత ఘోర, చాలా ఘోరంగా, మిక్కిలి భయంకరంగా, తాపసాన్ సంప్రదర్శయన్, అక్కడికి వచ్చేటటువంటి తాపసులను, మునులందరినీ కూడా వారిని భయపెట్టి వారిని చంపి భక్షిస్తూ వ్యచరం, ఈ దండకారణ్యంలో స్వైర విహారం చేస్తూ ఈ విధంగా అందరినీ హింసిస్తూ ఆ జింక రూపంలోనే జీవిస్తూ అందరినీ కూడా భక్షిస్తూ ఉన్నాము. అప్పుడు నిహత్య దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః రుధిరాణి పిబంస్తేషాం తథా మాంసాని భక్షయన్. చూడండి, ధరించినదేమో జింక రూపము, చేసేటటువంటి పనులేమో క్రూరమైనటువంటి జంతువుల్లాగా చేస్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే నక్క, తోడేలు మొదలైనవి ఏ విధంగా అయితే చేస్తాయో ఆ విధమైనటువంటి ప్రవృత్తి అన్నమాట. ఇక్కడ రాక్షస ప్రవృత్తిని చూపిస్తున్నాడు. దండకారణ్యే, ఈ దండకారణ్యంలో ధర్మచారిణః తాపసాన్, తమ తమ ధర్మములను ఆచరిస్తూ నిత్యకర్మానుష్ఠానములు చేసేటటువంటి వారు, తపస్సులు యజ్ఞములు చేసేటటువంటి మునులు ఎవరైతే ఉన్నారో వారిని నిహత్య చంపి, తేషాం రుధిరాణి పిబన్, వారి యొక్క వెచ్చనైనటువంటి పచ్చి నెత్తురుని తాగుతూ, తేషాం మాంసాన్ని భక్షయన్ వ్యచరం, వారి యొక్క మాంసములను భక్షిస్తూ ఈ దండకారణ్యంలో చక్కగా స్వైర విహారం చేస్తూ మా ఇష్టం వచ్చినట్లుగా దండకారణ్యంలో విహరించాము అని చెప్పి. అయితే ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది. శుచిగా ఉన్నంతసేపు, అనుష్ఠానంలోనూ తపస్సులో ఉన్నంతసేపు, యజ్ఞయాగాదులు చేస్తున్నంతసేపు కూడా ఆ మహర్షులను రాక్షసులు పీడించేవారు కాదు. ఎందుకు అంటే ఆ అగ్ని యొక్క సంరక్షణ, ఆ నిష్ఠ యొక్క సంరక్షణ అనేది వారికి ఉండేది కావున ఆ సమయంలో వీరు వారిని హింసించేవారు కాదు. మరి ఎప్పుడు అని అంటే, ఎప్పుడైనా వారిలో మానసికంగా కానీ శారీరకంగా కానీ అశుచి కలిగిన, లేకపోతే అనవధానంగా ఉన్న, లేకపోతే ఈ స్నాన సంధ్యావందనాదులు చేయటానికి ఆ స్నానాదుల కోసం వెళ్ళినప్పుడు కానీ అప్రమత్తంగా లేనటువంటి సమయంలో ఈ రాక్షసులు వారిని హింసించి వారి మీద దాడి చేసి వారిని చంపి తినేవారట. ఆ విధంగా వారి రక్తం తాగుతూ మాంసాన్ని తింటూ ఈ దండకారణ్యంలో జింక వేషములలో నేను, నాతో పాటు మరొక ఇద్దరు రాక్షసులు కూడా చాలా కాలము దండకారణ్యంలో విహరిస్తూ ఉన్నాము. ఇంకా చూడండి, ఋషిమాంసాశన క్రూర త్రాసయన్వన గోచరాన్ తథారుధిరమత్తోహం విచరన్ ధర్మదూషక. ఇంకా అప్పుడు మారీచుడు అంటున్నాడు రావణాసుడితోటి, ఆ సందర్భంలో అహం, నేను మారీచుడనైనటువంటి నేను, తథా ఋషిమాంసాశన, ఆ విధంగా ఋషుల యొక్క మాంసమునే తినడానికి మరిగినటువంటి వాడినై,
ఆ రుచి మరిగినటువంటి వాడిని తింటూ ఉన్నవాడిని క్రూర వనగోచరాన్ త్రాసయన్, భయంకరంగా వనంలో తిరిగేటటువంటి వారందరినీ కూడా భయపెడుతూ వారిని చంపి తింటూ జీవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంకా అలాగా రుధిర మత్త, వారి యొక్క రక్తమును తాగుతూనే ఏదో మద్యపానం చేసినట్టుగా ఆ మత్తుని పొందుతూ ఉన్నటువంటి మదమెక్కినటువంటి సందర్భంలో ధర్మమును పూర్తిగా విడిచిపెట్టి ధర్మాన్ని నశింపజేస్తూ వారి యొక్క రక్తం తాగుతూ జీవిస్తున్నటువంటి సందర్భంలో తిరుగుతూ ఉండగా అప్పుడు నాకు ఈ దండకారణ్యంలో కనిపించాడు. ఎవరు? ఆసాదయం తదా రామం తాపసం ధర్మచారిణం వైదేహీంచ మహాభాగాం లక్ష్మణంచ మహారథం. అలా ఈ దండకారణ్యంలో విహరిస్తూ ఉన్నటువంటి నాకు రామచంద్రుడు కనిపించాడు. తాపస వేషంలో తన భార్యతో కూడినవాడై, తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కూడినవాడై ఈ దండకారణ్యంలో నాకు రాముడు కనిపించాడు. అంటే రాముడు దండకారణ్యంలో ప్రవేశించిన తరువాత పంచవటీ తీరానికి వచ్చేటప్పటికి 10 సంవత్సరములు గడిచిందనమాట. ఎందుకు అంటే రాముడు దండకారణ్యంలో ప్రవేశించి మహర్షులందరినీ కలిసి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడి నుంచి బయలుదేరి దండకారణ్యం అంతా కూడా విహరించి అక్కడ ఉన్నటువంటి అదేవిధంగా ఆ దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత విరాధుణ్ణి వధించి మరి ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర నుంచి బయలుదేరి దండకారణ్యం అంతా కూడా విహరించి దాదాపు 10 సంవత్సరములకు మళ్ళా సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారము అప్పుడు అగస్త్యాశ్రమం దగ్గరికి వచ్చి అగస్త్యుల వారు నిర్దేశించినటువంటి ప్రకారము కూడా ఆ పంచవటీ తీరానికి వచ్చిన తర్వాత అక్కడ శూర్పణఖ వచ్చి రాముడిని లక్ష్మణుని మోహించడము, లక్ష్మణుని చేతిలో ఆ ముక్కు చెవులు కొయ్యవరడము, ఆ తర్వాత విరాధుడి దగ్గరికి వెళితే విరాధుడు 14,000 మందిని పంపించడము, 14,000 మందితోటి రాముడి మీద యుద్ధం చేయడము, ఆ యుద్ధంలో రాముడు 3 ఘడియలలో వారందరినీ కూడా వధించడం, ఇదంతా కూడా జరిగిందనమాట. మరి అంటే దండకారణ్యంలోకి ప్రవేశించినటువంటి మొదటిలోనే రాముడిని మారీచుడు చూశాడనమాట. అంటే కేవలం చిన్నప్పుడు ఆ విశ్వామిత్ర యాగ సంరక్షణానికి వచ్చినప్పుడు రాముడు పరాక్రమాన్ని చూపించాడు కదా, అప్పుడు మాత్రమే కాదు, రాముడు అరణ్యవాసానికి దండకారణ్యానికి వచ్చిన తర్వాత ఈ మధ్య కూడా రాముని యొక్క పరాక్రమాన్ని నేను చవిచూచాను అని చెప్పి మారీచుడు ఇక్కడ చెబుతున్నాడు. అందుకనే అంటున్నాడు, రాముడి చేతిలో ఒకసారి దెబ్బతిని సముద్రంలో పడి మరలా ఈ దండకారణ్యానికి వచ్చి మృగరూపంలో జింక రూపంలో ఉండి ఈ మరొక 2 రాక్షసులతో కూడి ఇక్కడ ఉన్నటువంటి మునులందరినీ హింసిస్తూ వారి యొక్క రక్తం తాగుతూ మాంసం భక్షిస్తూ ఇలా విహరిస్తున్నటువంటి కాలంలో ఈ మధ్య కాలంలో రాముడిని నేను ఈ దండకారణ్యంలోనే సీతాదేవితోటి లక్ష్మణుడితో కూడి తాపస వేషధారి అయి వచ్చినటువంటి రాముడిని చూచాను అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? తదా ధర్మచారిణం, ఈ విధంగా నేను మిగతా 2 రాక్షసులతో విహరిస్తున్నటువంటి సందర్భంలో ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడైన రాముడిని మహాభాగాం, గొప్ప పతివ్రతామ తల్లి అయినటువంటి భాగ్యవంతురాలైనటువంటి వైదేహీం సీతాదేవిని, మహారథం లక్ష్మణంచ, మహారథుడైనటువంటి లక్ష్మణుణ్ణి కూడా నేను ఆసాదయం దగ్గరకు వెళ్ళి చూశాను, మరలా వారిని కలిసేటటువంటి స్థితి వచ్చినది అని అన్నారు. ఇక్కడ మహారథుడు అని అంటే రాముడు ఒక్కడే కాదు, రాముడు తమ్ముడు కూడా పరాక్రమవంతుడు. ఎంతటి పరాక్రమవంతుడు? మహారథుడు అన్నాడు. మహారథుడు అంటే ఎవరు? ఒక్కడే నిలబడి 10,000 మంది విలుకాళ్లను ఎదుర్కొనగలిగినటువంటి వాడు మహారథుడు అని చెప్పి అంటారు. అందుకనే కదా మన మహాభారతంలో కూడా అర్జునుడు ఆ ఉత్తర గోగ్రహణ సమయంలో ఒక్కడే వచ్చి అంతమందిని కూడా ఎదుర్కొని అందరినీ ఓడించేస్తాడు. మరి అలాగా వారందరికంటే మహాభారతంలో ఉన్నటువంటి వీరులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే రాముడు లక్ష్మణుడు, వీరే. అంతెందుకు పరమాత్మ కూడా అంటాడు కదా, ధనుర్ధారులలో నేను రాముడిని అని చెప్పి సాక్షాత్తు పరమాత్మే చెప్పాడు కదా. మరి ఇక్కడ మారీచుడు అంటున్నాడు రావణాసుడితోటి,
ఈ దండకారణ్యంలో కూడా రాముడిని అదేవిధంగా సీతాదేవిని మహారథుడైనటువంటి లక్ష్మణుడిని కూడా చూచాను. లక్ష్మణుడు కూడా సామాన్యుడు కాదు, 10,000 మందిని ఎదుర్కొనగలిగినటువంటి వాడు. ఆ సీతారామ లక్ష్మణుల్ని దగ్గరకు వెళ్ళానప్పుడు ఈ దండకారణ్యంలో అలా వెళ్ళి తాపసం నియతాహారం సర్వభూతహితే రతం సోహం వనగతం రామం పరిభూయ మహాబలం. ఇంకా రాముడప్పుడు తాపస వేషంలో జటావలకలమను ధరించి కనిపించాడు. నాకు కనిపించేటప్పటికీ పూర్వము మరి విశ్వామిత్ర యాగ సంరక్షణ సందర్భంలో అయితే ధనుర్బాణాలు ధరించి రాజకుమారుడిగా ఉన్నాడు కావున ఆ క్షాత్రం తేజస్సుతోటి నా మీదకు బాణాలను ప్రయోగించి యుద్ధం చేశాడు. కానీ ఇప్పుడు తాపస వేషంలో ఉన్నాడు కావున ఆ క్షాత్రం తేజస్సు లేదు కావున ఇప్పుడు రాముడు నాకు దొరికాడు, అందులోని ఇది నా ప్రదేశము కావున ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి రాముణ్ణి దండించి తీరుతాను అని చెప్పి అనుకున్నట్ట. అదే చెబుతున్నాడు ఇక్కడ చూడండి. అలా అనుకుని తాపసోయమితి జ్ఞాత్వా పూర్వవైరమనుస్మరన్ అభ్యధావం హి సంక్రుద్ధః తీక్ష్ణ శృంగో మృగాకృతి. ఇంకా ఆ వచ్చినటువంటి వాడు తాపసుడిలే, తాపసుడిగా ఉన్నటువంటి వాడు నన్నేం చేయగలుగుతాడు? పైగా నాతో పాటు ఇంకో 2 రాక్షసులు కూడా ఉన్నారు. మరి ఈ రాముడే కదా ఆనాడు నన్ను బాణంతో కొట్టి సముద్రంలో పడే విధంగా చేసినటువంటి వాడు. కావున ఈ రాముడి మీద పగ తీర్చుకోవాలి, రాముడిని దండించాలి అని చెప్పి అనుకుని ఆ పూర్వం జరిగినటువంటి ఆ శత్రుత్వాన్ని కూడా తలుచుకుని వెంటనే రాముడి మీద దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాట. ఎలాగా జిఘాంసుర కృత ప్రజ్ఞ తం ప్రహారమనుస్మరన్. ఇంకా రాముడు నన్ను కొట్టాడు కావున రాముడిని నేను కొట్టాలి అని చెప్పి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాముడి మీద దాడి చేయాలి, రాముడిని వధించాలి అని చెప్పి రాముడి మీదకు వెళ్ళాను. మరి అప్పుడు ఏం జరిగింది? రాముడు ఏ విధంగా మరలా రెండవసారి మారీచుడికి బుద్ధి చెప్పాడు? ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవమస్మి తదా ముక్తః కథంచిత్తేన సంయుగే ఇదానీమపి యద్వృత్తం తచ్ఛృణుష్వ నిరుత్తరం రాక్షసాభ్యామహం ద్వాభ్యాం అనిర్విణ్ణస్తథా కృతః సహితో మృగరూపాభ్యాం ప్రవిష్టో దండకావనం దీప్తజిహ్వో మహాకాయః తీక్ష్ణదంష్ట్రో మహాబలః వ్యచరం దండకారణ్యం మాంసభక్షో మహామృగః అగ్నిహోత్రేషు తీర్థేషు చైత్యవృక్షేషు రావణ అత్యంతఘోరో వ్యచరం తాపసాన్ సంప్రదర్శయన్ నిహత్య దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః రుధిరాణి పిబంస్తేషాం తథా మాంసాని భక్షయన్ ఋషిమాంసాశనః క్రూరః త్రాసయన్ వనగోచరాన్ తథా రుధిరమత్తోహం విచరన్ ధర్మదూషకః ఆసాదయం తదా రామం తాపసం ధర్మచారిణం వైదేహీం చ మహాభాగాం లక్ష్మణం చ మహారథం తాపసం నియతాహారం సర్వభూతహితే రతం సోహం వనగతం రామం పరిభూయ మహాబలం తాపసోయమితి జ్ఞాత్వా పూర్వవైరమనుస్మరన్ అభ్యధావం హి సంక్రుద్ధః తీక్ష్ణశృంగో మృగాకృతి జిఘాంసురకృత ప్రజ్ఞః తం ప్రహారమనుస్మరన్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 39 సర్గే 9 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.